భోగి మంటలు, సంక్రాంతులు, కనుమ పూజలు, సరదాలు, హరిదాసులు, బసవడాటలు, జోగి పండ్లతో దీవెనలు. ఇది 3 రోజుల సందడు, ప్రతి రైతు గుండెకు పండుగలు. ఇటు పిండి వంటల గుమగుమలు, అటు బొమ్మల కొలువుల సరిగమలు. ఏమంత మంచులో సూర్యుడు 7 గుర్రాలకి వచ్చాడు, ఉత్తర దిక్కున వెచ్చటి కాంతులు తెచ్చాడు. శ్రీమంతుడైన అల్లుడు దుబాయ్ నుండి నా వస్తానని కబురు పంపాడు. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అందరూ పండుగ పూట అని చిన్న పిల్లలు డాబాలపైకి ఎక్కంట గాలిపటాలు ఎగిరేసి పైన కరెంట్ తీగలు ఉన్నాయని కరెంట్ తీగలు తగ్గుతున్నారంట. అందరు కొంచెం పైలమమ్మ చూసి తల్లిదండ్రులు పిల్లలని పైన డాబాల మీద ఒకళ్ళకే వదిలిపెట్టకండి, పైనుంచి కింద పడతారు. గాలిపటాలు ఎగిరేసిపోయి ఆ దారాలతో కింద పడుతున్నారంట. కొంచెం పైలమమ్మ మాటలో బట్టి నేను మర్చిపోయినా. రేపంట నా అల్లుడు దుబాయ్ నుండి ఇంటికి వస్తుందంట. ఆయన కోసం ఇంకో పండుగ పూట రేపు పండుగ అని అలా ముగ్గు వేసిన పోయి కాసేపు పండుకుంటాం. రేపు పండుగ పూట అల్లుడు వస్తాడు. పండుగ అంటేనే కనక అంటేనే పండుగ. అందుకోసం పండుగ కోసం మంచిగా రేపు ఆశలు గింత చేసుకోవాలి. పండుగ పూట అందరు చల్లగా ఉండాలి. మీరు పండుగ పూట అందరూ బాగుండాలి. నేను బాగుండాలి, మీరు బాగుండాలి. అందరూ బాగుంటేనే పండుగ పూట మంచిగా ఉంటుంది. గొడవలు గినక తాగి గీగి గొడవలు పెట్టుకోకండి. ఇరుగులతో పొరుగులతో మంచిగా కలిసిమెలిసి ఉండండి. పండుగ పూట అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని చెప్పేసి పండుగ పూట దేవుని ప్రార్థిస్తా. రేపు పొద్దున స్నానం చేసి దేవునికి మొక్కుకుంటామని అందరం బాగుండాలని. పైలమమ్మ నేను పోతా. చుట్టుపక్కల ఇల్లు అందరూ పడుకున్నారు. నేను ముగ్గు కోసం అని పడుకుంటాం.
సరే పోతున్నట్టు రేపు పండగ పూట. The next day. ఏంటి మమ్మీ ఎవడీడు? నాకు భయం అవుతుందిరా. मार घर आयचे महाबाई नाहीच गामचा तुमचं काम तुम गाना करना तो दिखा कोणती मैं तो ना आपण मग देख रोज ये या तुमसे कसं नाही सोबत मार घरे पडे काय करा का नाही तर मग तार घर कोणी हवा कलका करा शकता नाही यार कलका का छे ते आता घरीच नाही तू तो ता దట్ ఐ థింక్ వాటో వాట్ का छे दे केला तो घरिया कंदा का ओ कंदा का అయ్యో ఏ సరా కనక నేనేరా ఏదనుకున్నావు నన్ను నీ కనక నేనే అయితే మక్క ఎక్కడ పోయింది अरे మన కంకాకే నా ఇది ఏం చెప్పావురా? अरे నువ్వు నన్ను నీ కనక నేరా నేను ఏదనుకున్నావు నన్ను जाजू कटू काढायचं म्हणा मग खुलेन जारी गोष्टीत केलेन जाऊ के ज्या कथा ఏంటిది మాకేంటిది అంటున్నాను. भांडू करा माधन येटारी मला भांडू करा अरे ఇది మన కంకాకే నారా నేను మీ కనకరా బాయ్ కనకనే నేను సరిగ్గా చూడరా నాలుగు వస్తుందంట ఇవాళ అందుకోసమే బంజారా వేసిన కట్టిన నాలుగు వస్తాడు అర్థమైందా అరే కంకాకే నా కిలో కంకాకే నా తెలిసిపోయింది కంకాకే నా గుర్తండి ఏందక్క ఎప్పుడు నీ వేసినావు దుబాయ్ నుండి నాలుగు వస్తుండ్రా అందుకోసమని బంజారా వేసిన కట్టిన నాలుగు గుర్తుపట్టడో మరి ఊర్లోకి వచ్చిందంట ట్రైన్ దిగిందంట ఇప్పుడే పోయి ఎక్కించుకుని రా 3 విమానాలు దిగిందంట 2 ట్రైన్లు దిగిందంట ఇప్పుడు ఎన్నారంలో వచ్చిందంట పోయి ఎక్కించుకొని రాపో నాలుగు వచ్చింది అన్ని తెచ్చినా ఇలా పండగ పూట అంటే ఇంట్లోనే వస్తే కారు మీద వస్తాడు పోయి కారు తీసుకొని ఎక్కించుకొని రా నాలుగుని తీసుకొస్తాలే కానీ నాకు సాయంత్రం ఏమైనా ఉందా ముసల్దా అని చెప్పి మీరే ఇచ్చింది వాళ్ళ పండగ పూట మీరే ఇచ్చిపోవాలి ఏమనుకుంటున్నావు కనకక్క అల్లు ఎక్కించుకోరా బండి నాకు బండి మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసా వచ్చినట్ట ఏం చేస్తావు దుబాయ్ నుంచి నేలుడా దుబాయ్ నుంచి అల్లు ఎక్కించుకోరా వచ్చేటప్పుడు కోడి తీసుకురా పోయిరా ఏం చేస్తాం ఇది ఏమైతే నీకు ఏం పెడతావా నీ వాళ్ళని వాళ్ళు बाथरूम धरोच तुम्ही दुबई मारे रोकन की काय पढाई किती काय तू हैदराबाद बाथरूम धरोच ఏమిటండి మీరు మాట్లాడేది? मजाक मेरी कोणी वतन मारू मारू वतन काय केली मार पाणी तू मी आजची काय की कर मगच मार काय मग तू काय सामान कुछ दिया ఎందుకు మాస్టారు మాటమాటిక్ అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు. ఇంటికి दुबई तैयार होते हैं बेचारा नहीं कि मैं उनकी बातें कर रही मैं उनकी बातें कर रही पावनाई और पावनान गत ब्यास हम जूता जमाई कला को दुबई आ रे को निकला हैदराबाद आ रे तनी बाथरूम झरोक लागा हनुकन का कर दिया पावनाई जमान के पावनाई खाले बनी पुंज तो अम्मी ओरा काय करू रे भिया काय मारतो मग काय काय भांडी बने मार तपुरा तो डाल लेला के क्या ना वो रबड़ी में
फिर लौट की रहे तू कैसे मांडी लाल उठाड़ रही ना देखा के कैसे मांडी हैं? कैसे मांडी मैं भाड़ी के वो थम वरा धणी दुबई मारे रो केल बारी की दी मैं काई कोन पामना है भैया हेलो कर ढोगला दाड़ा यारी कोनी ये की मने तो आई है भाई हां मस्त शेड जो नाही राणीला अप्पा कमला असा बात बात तो हटा कोनी पड़ी ने मार जमाई को कतर तो तोने गाय तर काय असलो मार जमाई दूसरा ड्रामा तक नीचे लपड़ा है दूसरा ड्रामा तक नीचे लपड़ा है तारो जमाई काय करो माने कोनी काय काम करो माने या हनु को ई पामरा है न पामरा है तिरगारे को मार जमाई के काय ना या जमाई पा या जमाई यार कार से ई से या दुबई दिया ताणी का हैदराबाद बात करो हम लोग बियाह मार काय पढ़ाई करी छे तू मार जमाई ऐसा जमाई बात करो बात करो तारो जमाई काम रे मुकर से मैं पाड़ा जन हम चढ़ी है तू आई तू चढ़ी का मछड़ तू चढ़ी है मछड़ चिका అత్తో అతో అత్త అతో అత్త అతో వస్తుందా ఆగు ఏరా నువ్వు అల్లుడు ఎప్పుడు వచ్చినావు ఏం సంగతి ఇప్పుడు పొద్దున వస్తా అని చూస్తే ఇప్పుడు దాకా రాలేదు ఏం చేసినావు ఎటు పోయినావు ఆ అంజిగారిని తోలినా నేను తీసుకురా అంటే ఇప్పుడు దాకా తేలే ఎటు పోయినావు ఏం చేసిందో ఎవరికో తోలినంట ఎవరు బండి మీద వచ్చినావు నువ్వు కారు మీద వచ్చినావా బండి మీద వచ్చినావా ఇప్పుడు దాకా రాలేదు అని చెప్పి నేను ఇంట్లో పోయి మనీ అది కూర్చున్నా సరే వచ్చినావు ఇలా పండగ పూట కనక ఇంట్లో పండగ సంక్రాంతి అంటే మామూలుగా ఉండదు నువ్వు వచ్చినావు కనక అల్లుడు వచ్చిందంటే మినిమం ఉంటుంది పండగ సంక్రాంతి మస్తు చేస్తుంది కనకక్క కనకక్క అంటేనే సంక్రాంతి పండుగ అంటేనే కనకక్క వచ్చిన ఇలా ధూమ్ధామ్ రంగరంగ వైభవంగా కనుక సంక్రాంతి పండుగ చేద్దాం ఇలా ఇంట్లో పోదాంపా పోదారా ఇంట్లో పోదాం ఈ బంజారా విషయం ఏందక్క పండక్కి మంచి చీర కట్టుకోకుండా ఏం చేద్దురా మన ఊరోళ్ళు తండాలు అందరూ బంజారా వేషం కడుతున్నారు వాళ్ళు బంజారా వేషం కడుతున్నారు ఎప్పుడు చూసినా కనకక్క బంజారా వేషం కట్టు అని చెప్పి అంటుంటారు అందుకోసమని ఆ ఊళ్ళకి పోయి ఆమె దగ్గర పోయి బంజారా వేషం తీసుకొచ్చి ఇట్లా బంజారా వేషం కట్టిన मस्त शेड जो नाही राणीला अप्पा कमला असा నువ్వు గుర్తుపడతావు అనుకున్నా నువ్వేమో గుర్తుపట్టడా అంజిగాడు వచ్చిండు మన పాలేరు అంజిగాడు వచ్చిండు ఆయన కూడా గుర్తుపట్టడా ఇక మన చుట్టాలమ్మ వచ్చింది ఆమె గొడవ పెట్టుకుని పోయింది అసలు ఈ సంక్రాంతి పండుగ ఎట్టుందో ఏమో మరి ఏందత్త ఎప్పుడు పడితే అప్పుడు ఎవరితో పడితే వాళ్ళతో గొడవ పెట్టుకుంటూ ఉంటాయి ఇప్పుడు చుట్టాలు వచ్చిన ఆమె కూడా అట్లే గొడవ పెట్టుకున్నావు పాలేరు కూడా ఎవరిని పడవో ఎందుకు నీకు అంత పొగరు ముసలి దానివి నీకెందుకు ఈ వయసులో అందరితో గొడవలు పెట్టుకుంటావు గమ్మునుండక నేనెందుకు గొడవ పెట్టుకున్నారా ఆమె దుబాయ్లో దుబాయ్ నుంచి వస్తున్నాను నేను చెప్తుంటే అంజిగారికి పోయి ఎక్కించుకుని రారా అని నేను చెప్తుంటే ఆయన పోయి ఆమె వచ్చి మీ అల్లుడు దుబాయ్లో లేడు ఆమె వచ్చింది చుట్టాలు వచ్చినట్టు ఉండకుండా మీ బాలుడు దుబాయ్లో లేడు హైదరాబాద్లో బాత్రూమ్ గడుగుతాడు అని చెప్పి నాతో ఆమె గొడవ పెట్టుకున్నది నేనేమన్నా వాళ్ళు తండ్రులు చూసిరుగా ఊరోళ్ళు చూడలేదా అందరు చూసి ఆమె మొఖం మీద ఉండి పంపించారు నేనేం చేయను పండుగ పూట వచ్చింది మరి చికెన్ వచ్చి తింటుంది అని చెప్పి అనుకుంటుంటే వచ్చి గొడవ పెట్టుకుని అట్నే పోయింది మరి చికెన్ తెచ్చుకున్నాం అనుకోని మనం అయినా తిందాం పండుగ పూట మంచిగా